హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయేది ఫ్రంట్ పార్ట్ టిచ్చింగ్ అండి. ఈ విధంగా చేస్తే బ్లౌజ్ మనం అరగంటలోనే టిచ్చింగ్ చేసేవచ్చు. ఫస్ట్ మనం లైనింగ్ కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎలా అంటే సెంటర్లో చెయ్యి ఉంటుండాలన్నమాట. లేదంటే గాలికి ఇటు అటు ఎగిరిపోతే ఉగ్గులు వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. మనం కుట్టేటప్పుడు మాత్రం మనం చేసే పని మీదే మనం దృష్టి పెట్టాలండి. ఎందుకంటే మనకి ఈ చెయ్యి అనేది ఈ లైనింగ్ కలపని మనం కుట్టని ఏదైనా ఈ పాదం పక్క నుండే మన చెయ్యి నడుస్తుంటుంది అనమాట. ఏమాత్రం మన చూపు పక్కకి వెళ్ళినా సరే మిషన్ సూది వచ్చి మన ఏళ్ళలో దిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మన జాగ్రత్తలు మనమే తీసుకుంటూ వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ కలిపడం అయిపోయాక ఒకదాన్ని ఆపోజిట్లో ఒకటి పెట్టుకొని చూసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ ఉంటుంది కదా, అసలు మనం కొద్దిగా ఎక్కువ ఉంచుకొని కట్ చేస్తాం కదా, ఆ పీసు కట్ చేసి తీసి పక్కన తీసివ్వండి. తీసేసాక అప్పుడు మనం డాట్లు వేసుకోవాలి. డాట్లు ఎలా అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒకదాని ఆపోజిట్లో ఒకటి మనం ఫస్టే మార్కులు పెట్టుకుంటాం. ఆ మార్కులు పెట్టుకొని కిందన కాట్లు పెట్టుకుంటాం కదా, అది కుడుతూ మనం ఈ మార్క్ దగ్గరికి క్రాస్గా కుట్టు తీసుకురావాలి. ఒక సైడ్ ఫ్రంట్కి మనం 3 మార్కులు పెడతామండి. ఆ 3 మార్కులకి ఒకదాని ఆపోజిట్లో ఒకటి ఉండాలి. ఆ 3ను మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉంది, మీరైతే ఎలా చేస్తారు, లేదంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు కరెక్ట్గా అర్థమవుతుందా లేదనేది కూడా నాకు కొద్దిగా తెలియాలి కదండి. అందుకని కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ చూస్తే క్లియర్గా అర్థమవుద్దండి. టిచ్చింగు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను స్లోగా కుట్టి చూపిస్తున్నానండి. ఫాస్ట్ పెట్టిస్తే మరి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, ఎవరైనా నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. ఈ డాట్లకి వేయడానికి మార్కింగ్లు పెట్టేటప్పుడు చూసారా, క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒకదాని ఎదురుగా ఒకటి చుక్కల్లా పెట్టాను అనమాట. ఈ 2 ఫ్రంట్లు డాట్లు వేసాక మనం ఒకదాని ఆపోజిట్లో ఒకటి పెట్టుకొని డాట్కి ఇలా చేయి పెట్టి చూస్తే మనకు కప్పు ఎలా వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుందండి. షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి. అది ఎలా అంటే మనకి దళసరం ముక్క ఒకటి లోపల వేసి దాని మీద లైనింగ్ వేసి దానిపైన అసలు పీస్ వేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ రెడీ అయిపోయాక మనం ఫ్రంట్లు రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్లకి ఎక్కించాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ భాగం ఫస్ట్ డాట్ చేయాలి. కిందన వచ్చిన డాట్ కొద్దిగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టులోకి వెళ్ళకుండా ఫోల్డింగ్ చేస్తూ కలపాలి. కలిపేటప్పుడు రెండోది వచ్చేసరికి లాస్ట్కి ఉండాలన్నమాట ఫ్రంట్. ఎందుకంటే ఒకదాని ఆపోజిట్లో ఒకటి రావాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా కుట్టండి. ఎందుకంటే ఇదిగోండి డాటు కిందన వచ్చే డాటు ఇలాగ చిన్నది ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి. కుట్టడం అయిపోయాక మళ్ళీ డబల్ టిచ్ చేయాలండి. షేప్ బెల్ట్ వెక్కించేటప్పుడు అండి మామూలుగా అయితే లోడింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఏంటంటే ఓవర్లాక్ మిషన్ ఉంది కదా, అందువల్ల లోడింగ్ చేయలేదు, ఓవర్లాక్ చేసిస్తాను. అందరికీ ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా, అందుకని ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు మాత్రం లోడింగే చేయాలి. లైనింగ్ జాకెట్లు లోడింగ్ చేయకపోతే బాగుండదు అనమాట. ఫ్రంట్లు రెడీ అయిపోయి అనుకుంటున్నారా? లేదండి, ఉక్సి పట్టి కాజా పట్టి వేయాలి. ఉక్సి పట్టి అనేది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలండి. కాజా పట్టి అనేది రైట్ సైడ్ వేసుకోవాలి. వేసే విధానం ఎలా అంటే మనం ఉక్సి పట్టి అనేది ఖాళీ లైనింగే సన్నగా కట్ చేసి పైనుండి కుట్టి లోపలికి తిప్పి కుడతాం. అదే కాజా పట్టి అనుకోండి, మనం లైనింగ్ కట్ చేసి కొంచెం ఎక్కువ తీసుకొని
అసలు పీస్ కూడా దానికి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కుట్టుకొని లోపలలో కుట్టి రైట్ సైడ్కి తిప్పాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ తిప్పుతూ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసారు కదా. అలా తిప్పాక మళ్ళీ ఒక పాదం వరుసతో మళ్ళీ రిటర్న్ ఒక కుట్టు వేయాలి. 5 మినిట్స్లో ఫ్రంట్ రెడీ అయిపోయింది. నేను చెప్పే విధానం ఎలా ఉందనేది అర్థమైందా లేదా, మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.